హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. కుంకుమ బొట్టును ఎందుకు ధరించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. కుంకుమ బొట్టును ఎందుకు ధరించాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కో అధిదేవత ఉన్నారు. అలాగే లలాట అధిదేవత బ్రహ్మ. లలాటం అంటే నుదురు. లలాటం బ్రహ్మస్థానం. బ్రహ్మదేవుడు ఎరుపు రంగు కావున బ్రహ్మస్థానమైన లలాటాన ఎరుపు రంగు బొట్టు ధరించాలి, అనగా కుంకుమ బొట్టు ధరించాలి. లలాటాన సూర్యకిరణాలు తాకరాదు. మనలోని జీవి జ్యోతిస్వరూపుడిగా భ్రూ మధ్యమంలో, ఆజ్ఞచక్రంలో, సుషుప్త దశలో, హృదయస్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటారు. కుంకుమను ఉంగరం వేలితో పెట్టుకుంటే శాంతి, ప్రశాంతత చేకూరుతుంది. అలాగే నడివేలితో ధరిస్తే అంటే మధ్యవేలితో ధరిస్తే ఆయువు సమృద్ధిగా ఉంటుంది, సమృద్ధి చెందుతుంది. అలాగే బొటని వ్రేలితో ధరిస్తే భక్తి, ముక్తి కలుగుతాయి. ప్లాస్టిక్ బొట్టు బిళ్ళలను ధరించడం కన్నా కుంకుమ ధరిస్తే క్రిమి సంహారం అవుతుంది. కావున శ్రేష్టమైన కుంకుమను ధరించాలి. ఎప్పుడైతే నుదిటిన కుంకుమను అద్దుతారో అప్పుడు జ్ఞానచక్రమును పూజించినట్లు అవుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా నుదుటిన కుంకుమను తప్పనిసరిగా ధరించాలి. మరికొన్ని ఇలాంటి మంచి విషయాల కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.